అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో ఇంకొక వెరైటీ ఐటెం చూద్దాము మనం. అదేంటంటే కోడిగుడ్డు జున్ను కూర. కోడిగుడ్డు ఏంటి, జున్ను ఏంటి అనుకుంటున్నారా? సో ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చేసిన తర్వాత తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మన చికెన్ ఫ్రైకి ఏమాత్రం తీసిపోద్ది. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం కోడిగుడ్లని ఇలా పగలగొట్టి సొన బయటికి తీసుకోవాలి. మేము ఇక్కడ ఒక 6 గుడ్లు తీసుకున్నాము. గుడ్లలో 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, కొంచెం పసుపు, 1/2 స్పూను గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కొట్టాలి. ఇలాగా గుడ్లు ఇవన్నీ ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు ఇవి ఇలా విస్క్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం సేపు పడుతుంది, ఒక 2-3 మినిట్స్ పడుతుంది. కొంచెం ఓపికతో ఇది చక్కగా అన్నీ కలిసిపోయేటట్టు ఏమీ గడ్డలు లేకుండా, ఇలా కారం గడ్డలు అలా లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఇది కొంచెం నూనె రాసుకుని ఇది అంటుకోకుండా ఈ మిక్స్చర్ని ఇందులో పోసేసుకోవాలి. ఈ గిన్నె బేసిక్లీ కుక్కర్లో పట్టేంత సైజ్ గిన్నె, మీ కుక్కర్ సైజుని బట్టి కుక్కర్లో పట్టేంత సైజ్ గిన్నె సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ గిన్నెని కుక్కర్లో పెట్టేసి 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే గిన్నె కుక్కర్లో పెట్టినాక దాని మీద మూత పెట్టాలి. లేకపోతే ఆవిరంతా దాని మీద పడిపోయి సరిగ్గా రాదు, ఆ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. సో ఇలా మూత పెడితే చూడండి మనకి ఎంత చక్కగా వచ్చిందో. ఇది కుక్కర్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. బయట కూడా ఒక ప్యాన్లో కొంచెం నీళ్లు పోసి స్టీమ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా ఇది బాగా వస్తుంది. తర్వాత కొంచెం స్పూన్తో ఎడ్జెస్ని ఇలా ఓపెన్ చేసి గిన్నె బోర్లిచ్చి ఇది బయటకు తీసుకురావాలి. సో చూడండి బయటకు వచ్చాక ఇది ముక్కలు ఎంత బాగున్నాయో, కేక్ లాగా మీకు కావాల్సినంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అర్థమైందా దీన్ని జున్ను కూర అని ఎందుకన్నామో? జున్ను ముక్కల్లాగా లేవు ఈ ముక్కలు, మనకి చక్కగా మెత్తగా సాఫ్ట్గా సేమ్ జున్ను కన్సిస్టెన్సీలో వస్తాయి ఇవి. తర్వాత దీనికి మనం కొంచెం గ్రేవీ చేసుకుందాము. ఇవాళ దీన్ని మనం ఫ్రై లాగా చేసుకుంటున్నాము. సో ప్యాన్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి దానిలో ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కోసుకుని ఆ ఉల్లిపాయలు అందులో వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి తగ్గట్టు. ఆల్రెడీ ఇందాక ముక్కల్లో మనం సాల్ట్ వేసాము, కానీ ఇందులో కూడా ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకుని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఆల్రెడీ కోసి పెట్టుకున్న జున్ను ముక్కలు తీసుకుని ఇందులో వేసుకుని ఈ ఉల్లిపాయ మసాలాతో చక్కగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లో ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఇవి మగ్గనివ్వాలి. అప్పుడు ఆ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మూత తీసి కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్రై కన్సిస్టెన్సీ రావాలంటే ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో అయినాక చూడండి మన కూర ఎలా ఉందో. జున్ను ముక్కలన్నీ చక్కగా ఉల్లిపాయ మసాలాతో కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం అన్నంలో తినచ్చు, చపాతీలో తినచ్చు, లేదా అన్నంలో రసం వేసుకొని ఇది నంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి ఇక్కడ మన జున్ను ముక్కలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సో ఇలా పట్టుకొని చూస్తే చాలా మెత్తగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా అమ్మాజీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి.